ప్రజలను మభ్యపెట్టి ఒక్క ఛాన్స్ ప్రభుత్వంతో అధికారంలోకి వచ్చిన ఈ ఓసరవెల్లి జగన్ రెడ్డి అధికారంలో రాగానే ఎన్ని మాటలు మార్చారో మనం కూడా చూసాం. 3 రాజధానులు అన్నాడు, కొద్దిసేపు నాగార్జున యూనివర్సిటీలో రాజధాని అన్నాడు. తర్వాత ఆఖరికి 3 రాజధానులని ఎక్కడా కూడా 3 రాజధానులు ఎక్కడా కూడా మట్టి కూడా వేయలేని పరిస్థితి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆకాంక్షల్ని ఆ రోజు మనం చూస్తే కోర్టులు న్యాయస్థానాలే కాదు, ఒక పత్రికా ప్రతినిధులుగా వీళ్ళందరూ కూడా పోరాటం చేశారు. నిజంగా పత్రికా ప్రతినిధులకు కూడా ధన్యవాదాలు తెలుసుకోవాలి. ఎందుకంటే అమరావతి నిలబడిందంటే ముఖ్యంగా రాజధాని రైతుల త్యాగం. రాజధాని రైతులందరూ కూడా రాజధాని రైతులు తమ భూములు, విలువైన భూములు పైసా తీసుకోకుండా ఆ రోజు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక నమ్మకం, ఒక భరోసా పెట్టుకుని పైసా తీసుకోకుండా భూముల్ని త్యాగం చేశారు. త్యాగం చేయటమే కాదు, తర్వాత కాలంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 2019 నుంచి 24 వరకు జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వాళ్ళందరూ కూడా పోరాటం చూసాం. వాళ్ళని ఎన్ని హింసలు పెట్టారో, ఈ నరకయాతన చూపించారో, మహిళలను అని వినకూడని అసభ్య పదజాలాలను కూడా వాడి వాళ్ళని చిత్రహింసలు పెట్టి రకరకాలుగా హింసించి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు నిరసన ప్రదర్శనలు తెలుపుతున్నా కూడా వాళ్ళ మీద కేసులు పెట్టి హింసించి వాళ్ళు అయినా కూడా మా ప్రాంతం అభివృద్ధి చెందాలి, రాజధాని అమరావతి దేశంలోనే బ్రహ్మాండమైన నగరం కింద అభివృద్ధి చెందాలి, ఆంధ్రుల కోరిక రాజధాని కావాలనే దానికి వారు ముందుండి పోరాడిన రైతుల త్యాగ ఫలమే ఇవాళ మన రాజధాని అమరావతి. అంతేకాకుండా రెండో వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన అనుకున్నదే తడవుగా అమరావతి అంటే 4 భవనాలు కాదు, అమరావతి అంటే ఒక ఆర్థిక శక్తిగా ఉండాలి రాష్ట్రానికి. హైదరాబాదు ఆర్థిక శక్తిగా ఉంది, హైదరాబాదు నగరం ఆర్థిక శక్తి వల్ల తెలంగాణ రిచెస్ట్ స్టేట్గా డెవలప్ అయింది అని ఆయన వక్కానించడమే కూడా మన రికార్డులు కూడా పరిశీలిస్తే 1.53 lakh crores ఉన్న తెలంగాణ తలసరి ఆదాయంలో 1.03 lakh crores ఓన్లీ హైదరాబాద్ వల్ల వస్తుంది అంటే మనం అర్థం చేసుకోవాలి రాజధాని యొక్క అవసరం ఏ విధంగా ఉందో. అంటే మన అమరావతి అనే నగరం వస్తే మన రాష్ట్ర తలసరి ఆదాయమే కాదు, మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని ఆయన తలంచి ఆ రోజు ఆయన ఒక్క మాట పిలిస్తే 53 రోజుల్లో రైతులందరూ ఏకగ్రీవంగా 26,000 మంది రైతులు 33,000 ఎకరాలు మాట్లాడకుండా ఆయనకి ఇచ్చారు. అంటే ఆయన మీద ఉన్న నమ్మకం, ప్రజల్లో ఉన్న ఆయన మీద ఉన్న విశ్వాసం, అటువంటి వ్యక్తి ఈ రాజధాని రావటంలో ముఖ్య భూమిక. చూస్తే ఎవరో కూడా ఈ బిల్లు రాదు, ఇవాళ వీళ్ళు ఏ కబుర్లు చెబుతున్నారు అని ముందు రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. కానీ పార్లమెంటు వేదికగా బిల్లు రావటమే కాకుండా ప్రధానమంత్రి గారితో మాట్లాడి, హోంమంత్రి గారితో మాట్లాడి రాజధాని బిల్లును ప్రవేశపెట్టడమే కాకుండా దేశ చరిత్రలో ఒక రాష్ట్ర రాజధానికి నోటిఫికేషన్ ఫస్ట్ తెచ్చిన వ్యక్తిగా ఖ్యాతి చెందిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ మీరు ఇంకొక విషయం కూడా అర్థం చేసుకోవాలి. లోక్సభలో రాజ్యసభలో బిల్లు వచ్చిన సందర్భంగా మనం చూస్తే 2 రోజుల సమయమే మిగిలింది. 12:15కి లోక్సభలో బిల్లు ప్రవేశపెడితే 12:15కి అన్ని పక్షాలు కూడా అమరావతి ఇమ్మీడియట్గా కావాలి, దీని మీద ముందు చర్చిద్దాం అని 12:15కి అదే రోజు లోక్సభలో అన్ని పక్షాలు కూడా చర్చకు ఒప్పుకోవడం, అది అమరావతికి ఉన్న విశిష్టత. అంతేకాకుండా మీరు చూస్తే ఆ రోజు లోక్సభలో అన్ని పక్షాలు, ఇండియాలో ఉన్న ప్రతి పక్షం కూడా అమరావతి రాజధాని రావాలి, అమరావతి రాజధాని. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, మహిళలు ఇబ్బంది పడ్డారు, అమరావతి రైతులు వాళ్ళకి న్యాయం చేయాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేయాలి, రాజధాని రావాలని ముక్త కంఠంతో అటు విపక్షం ఇటు స్వపక్షం ముక్త కంఠంతో యునానిమస్గా బిల్లుని సపోర్ట్ చేస్తే, మన దురదృష్టవశాత్తు ఇక్కడ ఉన్న ప్రతిపక్షం కూడా హోదా లేని ఒక పార్టీ, వైసీపీ పార్టీ, ఆ రోజు బిల్లుని వ్యతిరేకిస్తూ వాకౌట్ చేయడం జరిగింది. లోక్సభలో ఆ స్టాండ్ తీసుకుంటే రాజ్యసభ వచ్చే సమయానికి
అన్ని పక్షాలు మళ్ళీ సమర్థించినాయి. చూస్తే చర్చను లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ కూడా ఆఖరికి బ్రహ్మాండమైన మాటలు చెప్పి అమరావతి రైతులకి అమరావతి మహిళలకి బాసటగా నిలిచింది. మాకు అన్ని పార్టీలు ఆఖరికి శివసేన 2 పార్టీలు, నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్సీపీ 2 పార్టీలు, జమ్మూ కాశ్మీర్లో ఉన్న పార్టీల కాంచి కన్యాకుమారి వరకు ఉన్న అన్ని పార్టీలు మాకు అండగా నిలిచి అమరావతికి నిలిస్తే రాజ్యసభలో బిల్లుని వ్యతిరేకిస్తున్నాం. క్లియర్గా వాళ్ళు చెప్పిన వాయిస్ మీరు చూస్తే బిల్లుని వ్యతిరేకిస్తున్నాం అని వాకౌట్ చేశారు. అంటే లోక్సభలో ఒక స్టాండ్, రాజ్యసభలో ఒక స్టాండ్. వాళ్ళ స్టాండ్ వాళ్ళకే అర్థం కాదు. ఇక ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు బిల్లు వస్తుంటే ఏంటండి ఆ మాటలు? ఒక వెటకారం. రాజధాని అంటే మేమందరం కూడా ఒక సెంటిమెంట్ మాకు రాజధాని అంటే మాకు ఒక అవినావభావ సంబంధం ఉండేది. ఇదివరకు ఆ కంబైన్డ్ రాష్ట్రంలో హైదరాబాద్ అంటే మాకు ఎంత అవినావభావ సంబంధం ఉందో, మాకెంత సెంటిమెంట్ ఉందో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని కూడా అదే సెంటిమెంటు, అదే అవినావభావ సంబంధం ఉండాలని మేము కోరుకుంటాం. మనం చూస్తే వాళ్ళు లోక్సభలో అంటారు కలకట్టాలో 50,000 ఎకరాల్లో ఉంది, బాంబే 11,000 ఎకరాల్లో ఉంది, మీకు అందుకే అంత పెద్ద రాజధానిని లోక్సభలో వ్యాఖ్యానించడం చూస్తుంటే అంటే లేదు కట్టకూడదా మనం? బొంబాయి మించిన నగరాన్ని కట్టకూడదా? లేకపోతే మనం హైదరాబాదు మించిన నగరాన్ని కట్టకూడదా? లేకపోతే కలకట్టా మించిన నగరాన్ని కట్టకూడదా? ఏంటి వీళ్ళ ఉద్దేశం? ఇంకోటి అంటారు అసలు రాజధాని విస్తీర్ణం ఎంతో చెప్పంటారు. హైదరాబాద్ విస్తీర్ణం ఇప్పటికీ చెప్పగలిగామా? హైదరాబాదు ప్రారంభించినప్పుడు నవాబుల సమయంలో ప్రారంభించిన హైదరాబాదు ఎక్స్టెంట్ అంతా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాక రాజధాని విస్తీర్ణం ఎంత? ఎవడన్నా చెప్పగలుగుతారా రాజధాని విస్తీర్ణం? అసలు ఏం మాట్లాడతారు వీళ్ళు? రాజధాని విస్తీర్ణం అంట బిల్లులో పెట్టాలంట. అంటే విస్తీర్ణం బిల్లులో పెడతారా? హైదరాబాద్ ఇవాళ ఎంత విస్తరించింది? 1,10,00,000 ప్రజల ఉన్న హైదరాబాదు అంటే అమరావతిని ఇప్పుడే చెప్పాలా? ఈ 20,000 మందికి లేకపోతే 5 ఎకరాలకి 10 ఎకరాలకి పెరుగుతూ ఉంటుంది. మనకు వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళ అమరావతి రాజధాని చక్కటి రాజధాని. అందరూ కూడా లోక్సభలో రాజ్యసభలో అందరూ వక్తలు ఒకటే చెప్పారు. అన్నిటికన్నా గొప్ప విషయం ఇంకోటి కూడా ఉంది. లోక్సభ రాజ్యసభలో అమరావతి రాజధాని దేశం గర్వించే విధంగా ప్రపంచవ్యాప్తిగా ఉన్న మంచి నగరాల్లో ఒకటి కాబోతుందని అందరూ కూడా ఆ రోజు వ్యాఖ్యానించడమే కాకుండా ఆశీర్వదించారు. మరొక విషయం ఏంటంటే దేశ ప్రజలందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనాన్ని విపక్షం స్వపక్షం అందరూ కూడా చెప్పడం ఆ రోజు మీరు చూస్తే అన్ని పార్టీలు కూడా చంద్రబాబు నాయుడు గారు కట్టగలరు, ఆయన ముఖ్యమంత్రిగా అమరావతి బ్రహ్మాండమైన రాజధాని రాబోతుంది, ఆయన సభ మద్దతు మాకు తెలుసని ప్రతి పార్టీ పొగిడిందంటే అది ఒక ముఖ్యమంత్రికి ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న విలువ. అటువంటి విలువ కలిగిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటాం. అమరావతికి ఏదన్నా బ్రాండ్ ఉందంటే అది బ్రాండ్, ఆంధ్రప్రదేశ్కి ఏదన్నా బ్రాండ్ ఉందంటే అది బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారుగా మేము చాలా సమావేశాల్లో ఢిల్లీలో గుర్తించడం జరిగింది. ఇక ప్రతిపక్ష నేత ప్రెస్ మీట్ చూస్తే ఒక అమరావతిని అవహేళన చేసేటట్టు, ఒక రాజధానిని అవహేళన చేసేటట్టు, ఒక కామెడీ పీస్ లాగా రాజధాని చేసేటట్టు, అంతేకాకుండా ఎక్కడో సౌత్ ఆఫ్రికాలోనో లేకపోతే సౌత్ అమెరికాలోనూ కూడా పెట్టలేని పేరు తిరగని పేర్లు, ఆ పేర్లు కూడా చూస్తే ఒక కపటి నాటకం దాంట్లో దాగుంది. ఆ కపటి నాటకం ఏంటంటే వాళ్ళు అమరావతి పేరుని అపహాస్యం చేసే విధంగా మావి గన్ అంట. అసలు చూస్తే ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఏమైనా ఉందా? ఒక ఢిల్లీ పేరుంటే ఒక వైబ్రేషన్ వస్తుంది, ఒక హైదరాబాద్ పేరుంటే ఒక వైబ్రేషన్ వస్తుంది, ఒక ముంబై పేరుంటే ఒక వైబ్రేషన్ వస్తుంది, ఒక వైజాగ్ అంటే ఒక వైబ్రేషన్ వస్తుంది, ఒక మచిలీపట్నం అంటే ఒక వైబ్రేషన్ ఉంది, గుంటూరు అంటే ఒక వైబ్రేషన్. అన్నిటికన్నా నేను ఉండే విజయవాడ అంటే అదొక విజయవాడే ఒక వైబ్రెంట్ సిటీ. ఇటువంటి చక్కటి పేర్లు ఉన్న నగరాల్లో ఉంటే అమరావతికి ఒక అపహాస్యం చేసే పేరుని ఇచ్చావు అంటే నీ చరిత్ర ఎంత హీనంగా ఉందో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థమవుతుంది. మేమందరం కూడా పేరుతో సహా నగరాన్ని గొప్ప నగరంగా భావించాలని కలిసాం. అటువంటి నగరాన్ని నువ్వు అపహాస్యం చేసేటట్టు నువ్వు పెట్టి పేరును కూడా ఒక కామెడీ పీస్ చేస్తున్నావంటే నీకున్న క్రెడిబిలిటీ అర్థమవుతుంది. అందరికీ ఒకటే గుర్తుంచుకోవాలి,
మళ్ళీ మాయనాటకాలు మళ్ళీ మొదలైంది. మావి గన్ అంట. అసలు మావి గన్ అంటే ఏంటి? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరా? మరి అమరావతి రాజధాని ఎక్కడుంది? నాకు అర్థం కావట్లా. ఇవాళ సిఆర్డిఏ రీజన్ మొత్తం అమరావతి రాజధాని కింద నోటిఫై అయ్యింది. విజయవాడ ఎక్కడుంది? సిఆర్డిఏలో ఉంది. గుంటూరు ఎక్కడుంది? సిఆర్డిఏలో ఉంది. బందర్ బార్డర్ వరకు కూడా సిఆర్డిఏ రీజనే ఉంది. నందిగామ విజయవాడలో ఉంది, సిఆర్డిఏలో ఉంది. అంటే అమరావతిలో ఉన్నట్టే. తెనాలి సిఆర్డిఏలో అమరావతిలో ఉంది. మంగళగిరి అమరావతిలో ఉంది. అంటే ఇంత విస్తీర్ణమైన నగరంలో సుమారు మచిలీపట్నం దగ్గరికి కూడా మేము వెళ్ళి క్యాపిటల్ని సిఆర్డిఏ రీజన్ని తీసుకొస్తే నువ్వు మళ్ళీ కాపటదారు విజయవాడకి ఏదో చేద్దామన్నట్టు, గుంటూరుకి ఏదో చేద్దామన్నట్టు. మేము ఉన్నాం ఆల్రెడీ క్యాపిటల్లో. నీకు అసలు ముఖ్యమంత్రి చేసావయ్యా నువ్వు. అసలు సిఆర్డిఏ రీజన్ లిమిటే తెలియపోతే అట నాకు అర్థం కావట్లా. సిఆర్డిఏ రీజన్ లిమిటే మచిలీపట్నం వరకు ఉంది. సిఆర్డిఏ రీజన్ లిమిటే గుంటూరు దాటి ఉంది. సిఆర్డిఏ మధ్యలో విజయవాడ నగరం ఉంది. ఇంకా కావాల్సింది ఏముంది? విజయవాడ నగరం ఒక విశిష్టత ఏంటంటే నీ పార్టీని ఏ రోజు కూడా విజయవాడ నగరానికి మా వాళ్ళకి అందరికీ అర్థమయ్యే ఉంది కాబట్టి మా ప్రజలందరూ కూడా ఏ రోజు నీకు ఇక్కడ ఒక లోక్సభ సభ్యత్వం కూడా ఇచ్చే పరిస్థితిలో ఈ నగరం లేదు. నువ్వు దొంగ నాటకాలు ఆపుమని కోరుకుంటూ ఇవాళ చిలక పలుకులు పలుకుతున్నారు కొంతమంది జగన్ శిష్యులు. చిలక పలుకులు వెనక వాళ్ళ బాధ మా అందరికీ తెలుసు. పార్లమెంటు వేదికగా ఏం జరిగిందో మాకు తెలుసు. వాళ్ళ పార్లమెంటు సభ్యులు మా దగ్గరికి వచ్చి చాలా బాధను వ్యక్తం చేశారు. వాళ్ళ అమరావతి వల్ల ఇబ్బంది పడుతున్నాం, మావిగన్నని మా వాడు మళ్ళీ ఒక కామెడీ తీసేసారని చెప్పి ఇబ్బంది పడుతున్నారు. చిలక పలుకులు పలికిద్దామని చూసుకున్నాను. ఈ చిలక పలుకులు వాళ్ళ పెదవాళ్ళ నుంచి వస్తున్నాయి కానీ వాళ్ళ గుండెల నుంచి రావట్లేదు. పాపం వాళ్ళ బాధ్యతను చూస్తే నాకు కూడా బాధగా ఉంది. ఇప్పుడైనా ఖైదీలుగా విముక్తై ఈ ప్రాంత అభివృద్ధికి మీరు మాతో రండి అంటే మాతో సహకరించండి. మీరు అప్పటికైనా చరిత్రలో ఏదో చిన్న ప్లేస్ అన్నా ఉంటుంది. ఇవాళ ఒకటే చెప్తున్నా, అమరావతిలో నేను ఒక బ్రహ్మాండమైన ప్యాలెస్ కట్టాను. అమరావతి రాజధానిగా ఉండబోతుంది. కాబట్టి నేను ఎలక్షన్లో 2019లో నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, అమరావతి రాజధాని అని చెబితే నీకు ప్రజలు ఒక్కసారి చూద్దామని అధికారం ఇచ్చారు. అది కూడా ప్రజల్ని రకరకాలుగా మభ్యపెట్టి రకరకాలుగా డ్రామాలు ఆడితే ఒక ఛాన్స్ ఇచ్చారు. నువ్వు 3 రాజధానులు అనగానే మేము 2024 ఎలక్షన్స్కి విశాఖపట్నం, శ్రీకాకుళం నుంచి అనంతపూర్ వరకు అమరావతి రాజధానిగా ఉండబోతుందని ఎలక్షన్లో ఇస్తే కూటమి ప్రభుత్వానికి 94% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. నువ్వు 3 రాజధానులు అంటే జగన్ రెడ్డి 11 రెడ్డి అయ్యాడు. ఇప్పుడు అమరావతిని వ్యతిరేకించటం వల్ల ఈ జగన్ రెడ్డి 11 రెడ్డి 3 రాజధానుల వల్ల అయ్యాడు. అదే 11 రెడ్డి 0 రెడ్డి కాబోతున్నాడు. ఇవాళ చరిత్రహీనుడు కాబోతున్నాడు. కాబట్టి ప్రజలందరూ నీ మీద వ్యతిరేకతతో ఉన్నారు. మీరు మావిగన్నని జనాల్లోకి వస్తే ఇవాళ ప్రజలు మీకు శాస్తి చేస్తారు. ఇవాళ దీన్ని ఘంటాపరంగా చెబుతున్నా. ఇంకొకటి, మీడియా హౌసుల మీద ధర్నాలు చేపించి నువ్వు టాపిక్ డైవర్ట్ చేద్దామని అనుకుంటున్నావేమో. నీ చరిత్ర ప్రజల దగ్గర ఉన్నది. నువ్వు ఇటువంటి ఏ కార్యక్రమం చేసినా ఊరుకోం. కాబట్టి వాళ్ళ ముఖ్యంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, హోంమంత్రి అమిత్ షా గారు బిల్లును ప్రవేశపెట్టి డబుల్ ఇంజన్ సర్కార్ కమిట్మెంట్ ఏంటో మనకి అర్థమయ్యే విధంగా చేశాం. ఎవరొచ్చినా ఇవాళ పార్లమెంట్లో పాస్ అయిన బిల్లుని రేపు అసెంబ్లీలో ఎవరొచ్చినా అసెంబ్లీలో ఏమీ చేయగలలేరని తెలిసి కూడా కొత్త నాటకం మొదలుపెట్టాం. ఇవాళ రాష్ట్రపతి నోటిఫికేషన్ వచ్చిన బిల్లుని, పార్లమెంట్లో పాస్ అయిన బిల్లుని మళ్ళీ ఏదైనా పార్లమెంట్లోనే చేయగలం. ఈ వల్ల ఇంకొక 30 సంవత్సరాలు కూడా ఇదే డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలో ఉండబోతుంది. జీవితంలో జగన్ రెడ్డి అనే వ్యక్తి 0 రెడ్డిగా ఇవాళ అతని పార్టీ యొక్క చరిత్ర ముగియబోతుందని తెలియజేసుకుంటూ, ఈ పోరాటంలో మీరందరూ పాత్రికేయ సోదరులందరూ కూడా 2019 నుంచి 24 వరకు అన్ని మీడియా హౌసులు, ఒక్క సాక్షి తప్పితే అన్ని మీడియా హౌసులు కూడా పోరాడి, దీంట్లో ఒకళ్ళిద్దరు పోరాడలేదేమో కానీ పోరాడిన వ్యక్తులు మీరందరూ కలిసి, మనమందరం కలిసి అమరావతి రైతుల
అందరం కలిసి అమరావతిల రైతుల యొక్క త్యాగం, అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క కమిట్మెంట్, గౌరవ పవన్ కళ్యాణ్ గారి యొక్క కమిట్మెంట్, మా యువ నాయకుడైతే నారా లోకేష్ గారు అయితే అమరావతి బిల్లుని పార్లమెంట్లో పాస్ అయ్యేదాకా, గత పాదయాత్ర నుంచి చెప్తున్నారు అమరావతి రాజధానిని పాస్ అయ్యేదాకా ఆయన చివరి క్షణం వరకు ఉన్నారు. మీ అందరికీ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరికీ కూడా ఈ శుభదినం రోజున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. మావిగన్ విజయవాడ క్యాపిటల్లో ఉంది, గుంటూరు క్యాపిటల్లో ఉంది. మావిగన్కి అర్థం ఏంటో తెలియదు. మేమందరం కూడా ఒకటే అంటున్నాం, మా పేరు నుంచి అడగొట్టదు. మాకు విజయవాడ అంటే ఒక వైబ్రెంట్, గుంటూరు అంటే ఒక వైబ్రెంట్. అమరావతి ప్రాంతంలో గుడివాడ, విజయవాడ, గుంటూరు వంటి ప్రాంతాలన్నీ ఈ అమరావతి దానిలో భాగం. ఈ భాగం అయినాయి కాబట్టే ఇవాళ ప్రజలందరూ పండగ చూసాం. దీపావళి ఎప్పుడో సెప్టెంబర్ అక్టోబర్లో రావాల్సిన దీపావళి మొన్న వచ్చి రాష్ట్ర ప్రజలందరూ దీపాలు వెలిగించి పండగ వాతావరణం చేశారు. లిప్ మీద నుంచి వచ్చే మాటలు ఒకటి ఉంటాయి, హార్ట్లోంచి వచ్చే మాటలు ఒకటి ఉంటాయి. ఇవాళ కామెడీ పీస్ అయిపోయామని అందరికీ అర్థమవుతుంది. ఈ మధ్య ఇందాక కూడా చెప్పాను, పాపం ప్రజలు చాలా సీరియస్గా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని, పిల్లలేమో చదువుకుంటున్నారు, ప్రజలేమో వ్యాపారాలు చేసుకుంటున్నారు, రైతులేమో వ్యవసాయం చేసుకుంటున్నారు. సీరియస్నెస్ ఉంది. ఈ సీరియస్నెస్లో కామెడీ మిస్ అయింది. ఈ కామెడీ మిస్ అయిన టైంలో కామెడీ పీస్ వచ్చాడు. ఈ కామెడీ పీస్ ఎవడో కాదు, పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి. ఈ కామెడీ పీస్ చేసింది ఏంటంటే మావిక్ గన్ అంట. పేరు మీకు కామెడీగా అనిపించలేదా? మీకే, మీ పాత్రికేయ సోదరులందరినీ అడుగుతున్నా. ఒక కామెడీ పీస్ వచ్చి రాష్ట్రాన్ని చక్కగా ఒక రోజు 2 రోజులు నవ్వించాడు. ఈ మా నాయకుడే నవ్వించాడు, మేమెందుకు నవ్వించలేమని చెప్పి కొంతమంది వచ్చారు. వీళ్ళకేమో మాట తిరగదు, మాట్లాడలేరు. వీళ్ళందరూ వచ్చి మళ్ళీ మావిగా అన్నాడు. అసలు ఏంటి బాబు మీ బాధ? ఇవాళ విజయవాడ నగరం ఉంది, మేము వచ్చాం 2014 నుంచి 19 వరకు 34 రోడ్లు వేసాం విజయవాడ నగరంలో. డబల్ రోడ్లు వేసాం. స్టామ్ వాటర్ డ్రైనేజీకి 430 కోట్లు ఆ రోజు ఖర్చు పెడితే, తీసుకొస్తే 230 కోట్లు మేము ఖర్చు పెడితే 200 కోట్ల రూపాయలు మీ ప్రభుత్వంలో డైవర్ట్ అయింది. అంతేకాకుండా విజయవాడ నగరానికి అవసరమైన సదుపాయాలన్నీ కూటమి ప్రభుత్వం చేసింది. ఇవాళ మేము అధికారంలోకి వచ్చాం. 2019 నుంచి 24 వరకు ఒక్క రోడ్డు వేసిన పాపాలు లాక్కోవాలా, ఒక్క డ్రైనేజ్ చేసిన పాపాలు పోలా, ఒక మంచినీళ్ళు సరిగ్గా ఇచ్చిన పాపాలు పోలా. ఆ రోజు మున్సిపల్ కార్పొరేషన్ మీ అధికారంలోనే ఉంది, ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం నీ చేతిలోనే ఉంది. విజయవాడకు ఒక్క పని చేయలే. విజయవాడ నగరం మేము వచ్చినాక ఇవాళ సాయంత్రం విజయవాడలో 3 రోడ్లు, ఆటో నగర్లో 3 రోడ్లకు సిఆర్డీఏ ద్వారా శంకుస్థాపన చేయబోతున్నాం. 3 రోడ్లకి విజయవాడలో ఉన్న ఆటో నగర్లో 1,00,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ 1,00,000 మంది కార్మికులకి లారీలు కనుక రాలేకపోతే వాళ్ళ జీవనోపాధి ఇబ్బంది పడుతుంది. విజయవాడ నగరవాసులకి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి లారీలు 24 గంటలు ఆటో నగర్లోకి వెళ్ళేటట్టు ఇవాళ 3 రేట్లు శంకుస్థాపన పెట్టి, అంత ముందులో శక్తి కళ్యాణ మండపం రోడ్డు శంకుస్థాపన పెట్టి ఆటో నగర్లో ఉన్న 1,00,000 కార్మికులకి మేము చేసాం. రేపు మధ్యాహ్నం మా విజయవాడ మున్సిపల్ స్టేడియం, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న విజయవాడ మున్సిపల్ స్టేడియం ప్రజల కోరిక ఏంటంటే మంచి స్టేడియం కావాలి అని. ఆ విజయవాడ మున్సిపల్ స్టేడియంకి 60 కోట్లు, మొదటి దశగా 60 కోట్లతో క్రికెట్కు సంబంధం లేకుండా మిగతా క్రీడలన్నీ అక్కడ ఉండే విధంగా అక్కడ రేపే శంకుస్థాపన చేస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా మేము 8 ఆర్ఓబీలు, 6 వీలు తెచ్చాం, ఫ్లైఓవర్లు తెచ్చాం. గొల్లపూడి నుంచి ఇబ్రహీంపట్నం నుంచి విజయవాడ వరకు ఫ్లైఓవర్ తెచ్చాం. మచిలీపట్నం పోర్టుని మేము త్వరగా పరిగెత్తించి 1.5 కాలంలో పోర్టు ఓపెన్ చేయబోతున్నాం. అక్కడ మీరు చూస్తే మచిలీపట్నంలో పోర్టే కాకుండా డిఫెన్స్ పిఎస్సి గోవా షిప్ యార్డు ఒక వెసల్ మేకింగ్ యూనిట్ కూడా మచిలీపట్నంలో పెట్టబోతుంది. ఇది కాకుండా బెల్లు ఓపెన్ చేసాం. మేము 2014లో ప్రారంభించిన బెల్లు మధ్యలో వీళ్ళు వచ్చేపాటికి ఆగిపోయింది. బెల్లు ప్రారంభించాం. అవనిగడ్లో శాటిలైట్ డిఆర్డిఓ ద్వారా శాటిలైట్ రీసెర్చ్ సెంటర్ ఓపెన్ చేసాం. విజయవాడ నగరంలో 3,900 కోట్లతో స్టామ్ వాటర్, డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ కాకుండా ఈ సుందరమైన విజయవాడ నగరంలో 3 కాలువలు ఉన్నాయి. 3 కాలువల్లోనూ మురుగు రాకుండా మినీ ఎస్టీపీలు 25 మినీ ఎస్టీపీలు కట్టబోతున్నాం. వీటితో పాటు విజయవాడ నగరంలో ట్రాఫిక్ తగ్గే విధంగా ఇబ్రహీంపట్నం నుంచి కొనకదుర్గ గుడి వరకు ఫ్లైఓవర్ వేయబోతున్నాం. పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ నుంచి బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ అయిపోతున్నాం. బెంచ్ సర్కిల్ నుంచి
పెనంలూరు ఫ్లైఓవర్ అయిపోతున్నాం, మెడికల్ కాలేజీ నుంచి నిడమానూరు దాకా ఫ్లైఓవర్ అయిపోతున్నాం. ఇన్ని పనులు చెప్పుకుంటా పోతే ఎన్నో సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి రామర్పాడులో ఆర్ఓబిలు ఆర్యూబీకి కావాలని కొనదల ప్రాంత ప్రజలందరూ కోరుకునే కొనదలలో 20 సంవత్సరాల కోరిక. ఎల్సీ నెంబర్ 316 స్టార్ట్ చేసాం, ఎల్సీ నెంబర్ 8 స్టార్ట్ చేసాం, సత్యనారాయణపురంలో స్టార్ట్ చేసాం. అన్నిటికన్నా బాంబే కాలనీ వాసులు 1,00,000 మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళు మధురా నగర్కి రైల్వే అండర్ బ్రిడ్జ్ తీసుకొచ్చి బాంబే కాలనీ వాసులకి స్టేడియం వరకు స్ట్రైట్ రోడ్డు ఉండే విధంగా రోడ్డు తీసుకొస్తున్నాం. ఇవన్నీ మా ఎమ్మెల్యేలు నేను కలిసి చేసిన ఇటువంటి పనులు చెప్పుకుంటా పోతే ఎన్నో కార్యక్రమాలు. బందర్లో కానీ విజయవాడ కానీ ఒక అభివృద్ధి పదంలో తీసుకెళ్ళబోతున్నాం. ఇవాళ అమరావతి రేపు రాబోయే సెక్రటేరియట్ ఈ అమరావతిలో ప్రాంతమైన ఈ విజయవాడలో అమరావతి యొక్క సెక్రటేరియట్ కూడా నదికి అవతల పక్కన అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ కూడా రాబోతుంది. అంటే ఇదంతా కూడా ఈ విజయవాడ నగరం కూడా ఒక అమరావతి. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 2014లోనే గ్రేటర్ విజయవాడ చేయాలనుకున్నారు. ఆ గ్రేటర్ విజయవాడ కూడా మేము 2014-19 కోర్టు కేసులు వేయటం వల్ల ఆగిపోయింది. 2016లో కోర్టు కేసులన్నీ 2019లో కోర్టు కేసులు క్లియర్ అయినాయి. అయినా కూడా ఒక్కళ్ళు కూడా గ్రేటర్ విజయవాడ చేయలేకపోయారు. వీటన్నిటికీ తోడు గ్రేటర్ విజయవాడ చేయకుండా రకరకాల విన్యాసాలు చేశారు. తాడికడప మున్సిపాలిటీ అన్నారు, ఇంకో రకరకాల మున్సిపాలిటీలు చేసి ఎన్నో సంవత్సరాల విజయవాడ వాసుల ఒక సెంటిమెంట్, ఒక కోరిక, ఒక బలమైన సెంటిమెంట్ విజయవాడ గ్రేటర్ విజయవాడని మీరు చంపేస్తే మేము అధికారంలోకి రాగానే మళ్ళీ గ్రేటర్ విజయవాడ ప్రయత్నాలు మళ్ళీ మొదలుపెట్టాం. సెన్సస్ వల్ల గ్రేటర్ విజయవాడ లేట్ అయింది. రేపు మార్చికి సెన్సస్ పూర్తవుతాయి. మార్చి తర్వాత అందరం ఎమ్మెల్యేలు అందరం ఎంపీలు కూడా ఏకగ్రీవంగా గ్రేటర్ విజయవాడ కావాలనుకున్నాం. అటు బాలశౌరి గారు కానీ, అటు పెనంలూరు ఎమ్మెల్యే గారు కానీ, గన్నవరం ఎమ్మెల్యే గారు కానీ, విజయవాడ లోకల్ ఎమ్మెల్యేలు కానీ, అటు మైలవరం ఎమ్మెల్యే కానీ అందరం కూడా గ్రేటర్ విజయవాడ కావాలనుకున్నాం. కాబట్టి విజయవాడ నగర వాసుల కోరిక గ్రేటర్ విజయవాడ కూడా తీసుకుపోతున్నాం. విజయవాడకి ఒక వైబ్రేషన్, ఆఖరికి విజయవాడ ఉత్సవం కూడా చేశాం. విజయవాడని ఒక వైబ్రేషన్ తీసుకొచ్చిన పార్టీ, విజయవాడని ఒక తీసుకొచ్చింది ఏదన్నా ఉంటే ఈ కూటమి ప్రభుత్వం అని ఘంటాపదంగా సగర్వంగా ఒక విజయవాడ వాసిగా సగర్వంగా ఫీల్ అవుతుంది. రెండు విషయాలు వాళ్ళలో వాళ్ళకే కొట్లాట స్టార్ట్ అయిపోయింది. ఎట్లాగంటే మనం ఉత్తరాంధ్ర అని చెప్పి ఎలక్షన్లోకి వెళ్ళాం కాదు, మళ్ళీ మాట మార్చేశాడు మన జగను, కాబట్టి ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు మా ప్రాంతవాసులు మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టే పరిస్థితుందని చెప్పి బొత్సాలాంటి నాయకులు మాట్లాడుతున్నారు. ఈ జగన్ ఒక మాటలు సజ్జల ద్వారా బయటకు వస్తూ ఉంది. ఈ ప్రాంతంలో ఈ ప్రాంత ప్రజలు కొట్టుకునేటట్టు చేద్దాం, అక్కడ ట్రై చేసాం, ఎలక్షన్ ముందు వెళ్ళి 3 రాజధానులని ప్రజలు కొట్టుకుందామని చేస్తే విశాఖపట్నంలో ప్రజలు ఏం చేశారంటే రాష్ట్ర చరిత్రలోనే ఒక 5,40,000తో ఒక భారీ మెజారిటీతో ఒక ఎంపీని గెలిపించారు. అంతేకాకుండా 93,000 మెజారిటీతో మా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసన్ గెలిపించారు. అంటే వాళ్ళు అంత వ్యతిరేకంగా 3 రాజధానుల మీద ఘంటాపదంగా వాళ్ళు చెప్పారు. మేము అక్కడికి వెళ్ళి వైజాగ్ వెళ్ళి కూడా మేము చెప్పింది ఏంటంటే అమరావతి మా రాజధాని అన్నాం. కాబట్టి మేము మా స్టాండ్ క్లియర్. వాళ్ళు ఏంటంటే ఒకళ్ళు రాయలసీమగా అంటారు, ఒకళ్ళు ఇది అంటారు. కానీ అన్ని ప్రాంతాలు అనంతపూర్లో కూడా మేము చెప్పాం. వాళ్ళు అనంతపూర్లో కూడా అన్ని సీట్లు గెలిచిన పార్టీ మా పార్టీ. అంటే మేము ముక్తఖండంతో ప్రజలందరూ అమరావతి కావాలనుకున్నారు. మేము కూడా ఒకటే ఆలోచించండి, మేము హైదరాబాద్ లాంటి రాజధాని మేము కోరుకోవటంలా, మేము డైవర్సిఫికేషన్ ఆఫ్ డెవలప్మెంట్ మేము కోరుకుంటున్నాం. మేము విశాఖపట్నంలో పరిశ్రమలు విశాఖపట్నంలో, తిరుపతిలో పరిశ్రమలు తిరుపతిలో, అనంతపూర్లో, కర్నూలులో పెట్టబోతున్నాం. మీరు చూస్తే ఒక ఐటీ హబ్గా, ఒక ఏఐ డేటా సెంటర్ హబ్గా, ఒక స్టీల్ ప్లాంట్లు ఇవన్నీ విశాఖపట్నానికి తీసుకురాబోతున్నాం. ఆటోమొబైల్ ఇండస్ట్రీ చిత్తూరుకు తీసుకురాబోతున్నాం, చిత్తూరు, నెల్లూరు. ఒక ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ, ఒక డిఫెన్స్ క్లస్టరు అనంతపూర్కి తీసుకురాబోతున్నాం. ఒక ఏరోస్పేస్ ఇండస్ట్రీ, ఒక డ్రోన్ సిటీ, ఒక సోలార్ పార్కులు కర్నూలుకు తీసుకురాబోతున్నాం. త్వరలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన కర్నూలు బెంచ్ కూడా చేసి చూపిస్తామని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. కేక్ కట్ చేద్దాం. రండి బాబు, జర్నలిస్ట్ సార్ రండి.
సరే కేక్ అందరూ విలేకరులు వస్తే కట్ చేస్తారు. ఆఫీస్ కాదు, మీరందరూ హ్యాపీగా ఉన్నారు లేదా? రాజధాని మీద రెడీ అమరావతి మీద మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు. మూడు ముక్కలాట ఆపడానికి, మూడు రాజధాని ఉద్యమం డిస్మాండిల్ చేయడానికి ఈ రాష్ట్రంలో మీ అందరూ కూడా తెలియనటువంటి ఒక నగ్న సత్యం, అది అందరికీ తెలుసు. కేసీఆర్ చిన్ని గారు ఎలక్షన్స్ ముందు చేసేటువంటి ప్రక్రియలో భాగంగా నేను చేస్తున్నటువంటి మూడు రాజధాని ఉద్యమాన్ని ఒప్పించి మెప్పించి దాన్ని డిస్మాండిల్ చేసినటువంటి ఏకైక వ్యక్తి కేసీఆర్ చిన్ని గారు. అదేవిధంగా లోకేష్ గారి దగ్గర తీసుకెళ్లి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్లి ఒప్పించి ఇండైరెక్ట్ గా ఒక రాజధాని అనేటువంటి దాన్ని బలపరిచి ఈ రోజున ఇంత సగౌరవంగా రాష్ట్రపతి ఆమోదముద్రేసి గజెట్ చేయడానికి కారణం బికాస్ ఆఫ్ మై లీడర్ ఈజ్ ఓన్లీ ద మ్యాన్ టు స్ట్రైవ్ అండ్ డ్రైవ్